Building a church is like building a 3-story building. క్రీస్తు యొక్క సంఘాన్ని కట్టడం అంటే 3 అంతస్తుల భవనాన్ని కట్టడం అని మనం చూసాం ఉదయకాలం. The foundation is God loves me as he loved Jesus. పునాది ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించినట్లే నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. As he cared for Jesus, he will care for us. యేసుక్రీస్తుని గురించి ఏ విధంగా జాగ్రత్త తీసుకున్నాడో నా గురించి కూడా జాగ్రత్త తీసుకుంటున్నాడు. If you are not sure of that, you can't build a church. ఒకవేళ నీవు ఆ విషయాన్ని గ్రహించలేకపోయినట్లయితే నీవు సంఘాన్ని నిర్మించలేవు. You can't even build your own life. మీ సొంత జీవితాన్ని కూడా మీరు కట్టుకోలేరు. It's not just a question of just trying to get rid of a few sins in our life. ఏదో మన జీవితంలో నుండి కొన్ని పాపాల నుండి తొలగించుకోవటం మాత్రమే కాదు. Your life must be founded on this truth that God loves me as much as he loved Jesus Christ. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగా ప్రేమించాడో నన్ను కూడా అంతగా ప్రేమిస్తున్నాడనే సత్యం మీద మన జీవితాలు కట్టబడాలి. That Jesus died in order to make me his younger brother. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించారంటే నన్ను తన చిన్న సహోదరునిగా చేసుకోవడానికి. And everything that God allows in my life is to make me like Jesus Christ. నా జీవితంలో దేవుడు అనుమతించేదంతా కూడా నన్ను క్రీస్తు వలె మార్చడానికే. Why does he want to make us like Jesus Christ? ఎందుకు ఆయన నన్ను క్రీస్తు వలె మార్చడానికి ప్రయత్నిస్తున్నారు? So that heaven can be filled with a whole lot of people who look like Jesus Christ. కాబట్టి ఆ విధంగా పరలోకం అంతా కూడా అందరూ క్రీస్తు వలె కనపడాలని. Not look physically. భౌతికంగా కాదు. I think in heaven we will all look different. పరలోకంలో మనందరం వేరుగా కనబడతాం. But our character will be like the character of Jesus Christ. కానీ మన ప్రవర్తన మన గుణాలు యేసుక్రీస్తు ప్రభువులే ఉంటాయి. See Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం verse 28 and 29. 28 29 వచనాలు. God causes everything to work together for good to those who love him, who are called according to his purpose. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. Why does God make everything work together for good? ఎందుకు దేవుడు ప్రతిదీ కూడా మేలుకరంగా చేస్తున్నాడు? The purpose is mentioned in verse 29. ఉద్దేశం ఏమిటంటే 29లో రాయబడింది. He predestined us to be conformed to the image of his son. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన వారిని నియమించెను. Predestination means destination is determined beforehand. ముందుగా నిర్ణయించడం అంటే మనం ఎక్కడికి వెళ్ళాలో ముందుగానే నిర్ణయించబడటం. If you took a train to Hyderabad, it will be printed on your ticket, Hyderabad. మనం హైదరాబాద్కు రావాలని రైలు ఎక్కినట్లయితే ఆ టికెట్ మీద ఉంటుంది హైదరాబాద్ అని. Before you start your journey. నీవు ప్రయాణించక ముందే. That is called predestination. అది ముందుగా నిర్ణయించడం అంటే. So God has also determined our destination. కాబట్టి దేవుడు కూడా మనం ముందుగా ఎక్కడికి వెళ్ళాలో ఏమవ్వాలో నిర్ణయించాడు. And that is not heaven. అది పరలోకం కాదు. In all churches they say we are destined to go to heaven. అన్ని సంఘాల్లో కూడా ఏం చెప్తారంటే మనం పరలోకం వెళ్ళటానికే నిర్ణయించబడ్డాం అంటారు. In CFC alone we say we are not destined to go to heaven. కేవలం CFC సంఘాల్లోనే మనం చెబుతాం మనం ఏదో పరలోకానికి వెళ్ళటానికే నిర్ణయించబడలేదు. It says here we are predestined to become like Jesus Christ. ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువులే స్వరూపం చెందటానికి ముందుగా నిర్ణయించబడ్డాం. Which do you prefer? మీరు దేన్ని నిర్ణయించుకుంటారు? To go to heaven or to be like Jesus Christ? పరలోకమునకు వెళ్ళటమా లేక క్రీస్తు వలె మారటమా? I want to be like Jesus. నేను క్రీస్తు వలె మారాలనుకుంటున్నాను. Even if I go to hell, I want to be like Jesus. నేను నరకానికి వెళ్ళినా సరే నేను క్రీస్తు ప్రభువు వలె ఉండాలి. Physical difficulties don't make any difference. కాబట్టి భౌతిక సంబంధమైన కష్టాలు దేన్ని మార్చలేవు. If I am like Jesus and with Jesus, it doesn't matter where I am. నేను క్రీస్తు ప్రభువుతో ఉంటే క్రీస్తు వలె ఉంటే నేను ఎక్కడున్నా ఒకటే నాకు. If I go to hell, it will become heaven for me. ఒకవేళ నేను నరకానికి వెళ్ళినా కూడా అదే నాకు పరలోకంగా ఉంటుంది. And on earth my heaven has already begun. ఎందుకంటే ఈ భూమి మీద నాకు పరలోకం ప్రారంభించబడింది. Because Jesus is with me, that's what makes heaven. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే నాతో ఉన్నాడు, అదే పరలోకంగా మారుస్తుంది. I don't need streets of gold and gates of pearl for heaven. నేనేదో బంగారు వీధుల గురించి చెప్పట్లేదు, వజ్రాలు కల గుమ్మాల గురించి చెప్పట్లేదు. Heaven is where Jesus is. పరలోకం అంటే ఎక్కడైతే ప్రభు ఉంటాడో అదే పరలోకం. It's like, if you're a girl married to someone whom you really love, నువ్వు నిజంగా ప్రేమిస్తున్న ఒక అబ్బాయిని నువ్వు వివాహం చేసుకుంటున్న ఒక అమ్మాయి అయితే you would rather live in a hut with him than in a palace without him. నీవు అతనితో గుడిసెలోనే జీవించడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తావు అతను లేకుండా ఒక రాజా భవనంలో జీవించడం కంటే.
heaven doesn't mean anything to me if Jesus is not there. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు లేకపోయినట్లయితే పరలోకం నాకు దేనికి పనికిరాదు. And if Jesus is with me in my house today, heaven has begun. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు మా ఇంట్లో ఉన్నట్లయితే ఈనాడే పరలోకం ప్రారంభించబడుతుంది. It's very important for all of us to recognize, not just as a theory but practically. ఇదేదో ఒక సిద్ధాంతంగా మనం నమ్మటం కాదు, కానీ మన అభ్యాసాత్మకంగా దీన్ని నమ్మాలి. My destination is to become like Jesus Christ. నేను క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడటమే నేను ముందుగా నిర్ణయించబడ్డాను. God is making everything work together for that. దాని కొరకే దేవుడు సమస్తము సమకూడి జరిగిస్తున్నాడు. So that verse 29, Jesus might be the first among many brothers. కాబట్టి తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు. To be his brother I must be like him. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుని వలె ఉండాలంటే నేను ఆయన వలె ఉండాలి. That's what it says here, that he makes me like him so that I can be one of his brothers. కాబట్టి అక్కడ చెప్పబడింది ఆయన నన్ను ఎందుకు ప్రభు క్రీస్తు వలె మారుస్తున్నాడంటే ఆయన సహోదరునిగా ఉండడానికి. So when I call you brother or sister, కాబట్టి నేను నిన్ను ఒక సహోదరుడా లేక సహోదరి అని పిలుస్తుంటే, you know that is the biggest title you can ever get. మీకు తెలుసా నువ్వు పొందదగిన ఎంతో గొప్ప బిరుదు అది. Because I'm calling you younger brother of Jesus Christ. నిన్ను యేసుక్రీస్తు ప్రభు యొక్క చిన్న సహోదరుడా అని నేను పిలుస్తున్నాను. Younger sister of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క చిన్న సహోదరి అని పిలుస్తాను. That is a much bigger title than other titles. వేరే బిరుదుల కంటే కూడా ఎంతో గొప్ప బిరుదు. Doctor. డాక్టర్. Not at all a good title. అదంత మంచిదేం కాదు. Reverend. రెవరెండ్. Useless. అది పనికిరాంది. Pastor. Useless. పాస్టర్ అనేది కూడా పనికిరాంది. Brother. సహోదరుడు. That is the greatest. అది ఎంతో గొప్ప బిరుదు. Sister. సహోదరి. Because that means brother of Jesus Christ, sister of Jesus Christ. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడని, యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరి అని. Value that title when people call you by that name. ఆ విధంగా ప్రజలు నిన్ను పిలుస్తున్నప్పుడు దానికి విలువివ్వు. So because God's called us to be younger brothers and sisters of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క చిన్న సహోదరులుగా సహోదరులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి, just like we love all our children equally, God loves all his children also equally. మన పిల్లలందరినీ మనం సమానంగా ఏ విధంగా ప్రేమిస్తామో దేవుడు కూడా ఆయన పిల్లలందరినీ సమానంగా ప్రేమిస్తాడు. Whatever God did for Jesus, he will do for you. దేవుడు ఏదైతే యేసుక్రీస్తు ప్రభువుకి చేశాడో నీకు కూడా అదే చేస్తాడు. If you fulfill the same conditions. ఒకవేళ ఆ షరతులను నువ్వు నెరవేర్చినట్లయితే. Jesus humbled himself always. యేసుక్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ దీనునిగా చేసుకున్నాడు. He always did the Father's will, never did his own will. ఆయన ఎల్లప్పుడూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, తన స్వచిత్తాన్ని ఎప్పుడు నెరవేర్చలేదు. So you decide to humble yourself always. నీవు కూడా నిన్ను నీవు తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లయితే, never to do your own will but only the will of God. మరి నీ చిత్తము చేయకుండా దేవుని చిత్తాన్నే చేయాలనుకుంటే, then everything God did for Jesus, he'll do for you also. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు కోసం ఏదైతే చేశాడో అవన్నీ కూడా నీకు చేస్తాడు. But it's very difficult sometimes to give up what we have already planned. కానీ కొన్నిసార్లు మనం ఏదైతే ముందే అనుకున్నా వాటిని విడిచిపెట్టడం ఎంత కష్టం. Have you already made some plan for your life? మీ జీవితం కొరకు ఇప్పుడే మీరు ప్రణాళికలు వేసుకొని ఉన్నారా? I'm going to do this job. నేను ఈ ఉద్యోగం చేయాలి. What if God tells you to give it up? ఒకవేళ దాన్ని వదిలేయమంటే ఏంటి దేవుడు? Go and do some other job. వెళ్ళి ఇంకో ఉద్యోగం చేయమని అడిగితే, not what you want but what I tell you. నువ్వు అనుకున్నది కాదు, నేను చెప్పేది చెయ్యి. Maybe you decided to marry somebody. బహుశా నువ్వు ఎవరినో పెళ్లి చేసుకోవాలనుకున్నావు. God says give it up. దాన్ని వదిలేయమన్నాడు దేవుడు. Marry the one I choose for you. నేను నీ కోసం చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాడు. Some people say no. కొంతమంది కాదని చెప్తారు. Okay, God says do what you like. సరే నీ ఇష్టం వచ్చింది చేసుకోమంటాడు దేవుడు. Then all things will not work for your good. అప్పుడు సమస్తము కూడా సమకూడి నీ మేలు కొరకు జరగవు. The happiest marriage you can have is the one God chooses for you. నీవు వివాహంలో ఎంతో సంతోషాన్ని ఎప్పుడు కలిగి ఉంటావంటే దేవుడు నీ కోసం ఏర్పాటు చేసినప్పుడు. The happiest job you can have is the one God chooses for you. నీవు సంతోషంగా చేయదగ్గ ఉద్యోగం ఏంటంటే దేవుడు నీ కోసం చూసిన ఉద్యోగం. So say, Lord, there are many things I have chosen. I am willing to give it up. I want to do your will. ఓ దేవా, నేను ఎన్నో అనుకున్నాను, వాటన్నిటిని విడిచిపెట్టాలని నేను సిద్ధంగా ఉన్నాను. నేను నీ చిత్తాన్ని నెరవేర్చగోరుతున్నాను. That's what I said more than 50 years ago. 50 సంవత్సరాల క్రితం అదే నేను చెప్పాను. My life has been very happy. నా జీవితం ఎంతో సంతోషంగా ఉంది. He chose what I have to do. నేనేం చేయాలో ఆయన నిర్ణయించాడు. He tells me where to go. నేను ఎక్కడికి వెళ్ళాలో ఆయన చెప్పాడు. Tells me where not to go. ఎక్కడికి వెళ్ళకూడదో చెప్పాడు. He told me whom to marry. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో చెప్పాడు. I had no choice. నాకు ఎటువంటి ఎంపిక లేదు. I said, Lord, you brought me out of my mother's womb
not to do my own will, but to do your will. ఓ ప్రభువా, నీవు నా తల్లి గర్భంలో నుండి ఎందుకు తీసుకొచ్చావంటే నా సొంత చిత్తం చేయడానికి కాదు ప్రభువా, మీ చిత్తం చేయడానికే. Many people haven't discovered that. I discovered it. అనేక మంది దాన్ని గమనించలేదు, దాన్ని గుర్తించలేదు, నేను గుర్తించాను. I am thankful I discovered it at a young age. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడే దాన్ని గుర్తించాను, అందుని బట్టి దేవునికి That వందనాలు. is what I share with you. అదే మీకు చెప్తున్నాను నేను. Maybe you have made a mess of your life till now. God forgives you. బహుశా ఇప్పటి వరకు మీ జీవితాన్ని మీరు పాడు చేసుకున్నారేమో, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. At least from now, కనీసం ఎప్పటి నుంచైనా say, Lord, I want your will for my life. ఓ ప్రభువా, నా జీవితం కొరకు మీ చిత్తం నాకు కావాలి.